మామూలుగా వార్తలంటే ఒక ఇలేకరి చదివేటప్పుడు జర్నలిజం అనేది కొన్ని పాటన చేయాలని చెప్తారు కదా. అప్పట్లో మనము దూరదర్శన్ ఆ టైంలో చూస్తే శాంతి స్వరూప్ సార్ అని ఒక పెద్ద మనిషి ఉండేటోడు. ఎంత మర్యాదగా సౌమ్యంగా ఒద్దికగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అక్షరం అర్థమయ్యేటట్టు మంచిగా వార్త లెక్కనే చెప్పేటోడు కదా. కాలం మారింది, ఇప్పుడు జమానా వేరు. అయితే ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు చూసినావా, వాళ్ళు చేసే అరాచకం అంతా ఇంత కాదు. ఒక పాకిస్తానీ జర్నలిస్టు పాపులారిటీ కోసం ఓవర్ యాక్షన్ చేసి బొక్కబొర్లా వడుడు కాదు, ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఇప్పుడు నెటిజన్లు మామూలుగా తిడతలేరు వాడిని. ఇక మేము రిపోర్టర్లమని చెప్పి అద్భుతమైన నిజాలను దాగున్న గుట్టును తీసి బయట పెడతాం అనుకుంటా కొన్ని మీడియా ఛానళ్ళు కానీ సోషల్ మీడియాలల్లో కానీ అబ్బో అక్కడ వస్తున్నటువంటి భీకర వర్షాలను దృష్టిలో పెట్టుకొని వరద నీటి ప్రవాహం ఎంత ఉన్నదో చెప్పనీకే బగ్గా పెరిగిందని మందిపానాలు ఆగమయ్యే కథకు వచ్చిందని చెప్పి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు సురభి నాటకంలో చూపించినంత గొప్పగా చూపెట్టే ప్రయత్నం చేసిండు ఈ రిపోర్టర్ సారు. ఇక ఈ రిపోర్టర్ చేసినటువంటి అత్యుత్సాహాన్ని చూసి ప్రతి ఒక్కరు కారెడ్డాలు ఆడుకుంటే నీ అడ్డమైన కవరింగ్ కు కవర్ డ్రైవ్ల దండవరా నాయన సామి దొబ్బే ఇడికంచి అని చెప్పి గట్టిగానే కామెంట్లు పెడుతున్నారయ్యా. అయితే ఈ పెద్ద మనిషి చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఏదో యుద్ధాన్ని కవర్ చేస్తున్నట్టుగా స్కామ్ను ఎతికి ఈయనే బయటికి తీస్తున్నట్టుగా బిల్ల పియ్య పోయిండు, చివరికి ప్రమాదంలో ఇక్కుకున్నాడయ్యా. ఇక పాకిస్తాన్లో సింధు ట్రావెల్ వరదలలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి, బాగానే వరదలు వచ్చినాయి. ఇక దీన్ని కవర్ చేయనికే ఓ రిపోర్టర్ పోయిండు. ఇక దూరం కెంచి అద్భుతమైనటువంటి కెమెరామెన్ గారి సహాయంతో ఇక అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలను చిత్రీకరణ చేయాలని చూసిండు. కానీ ఈయన ఓవర్ యాక్షన్ చేసింది ఏమైందంటే నీళ్ళల్లో ఉండి మరి రిపోర్టింగ్ చేసిండు. వరద నీరు బాగా వెరుగుడుతోని పోని అప్పటికన్నా జాగ్రత్త పడాలి కదా, బుర్ర బుద్ధున్నాడు. అట్లా వేయకుండా ఇక అయినా మానానైనా ఇక అద్భుతమైనటువంటి వాక్పటిమకు పదును పెట్టి చెప్పిందే చెప్పుకుంటా ఊదరగొట్టే మాటలను దంచి కొట్టుకుంటా వేయండు. శివరాఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఆయన పానాలేవో ఎంతవరకు వచ్చింది, కుణపానంతో బయటపడ్డాడు కానీ లేకపోతే మొత్తం మనోడు పీకెతోడే ఆ వరదలల్లా పడి. ఇక దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఓవర్తోని ఈ రిపోర్టర్ గారిని అయితే మస్తు వేసుకుంటున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ సాందు దొరికినప్పుడు ఎవ్వరు ఆగుతలేరు. ఇక ఈ రిపోర్టర్ గారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి రిపోర్టింగ్ కు నెటిజన్లు మాత్రం గట్టిగానే వేసుకుంటున్నారు. ఇక వాళ్ళు పెట్టిన కామెంట్లు పోస్టులకైతే జిందగీలా అవి చూస్తే మాత్రం మళ్ళా మైకు ముట్టుకోడు రిపోర్టింగ్ చేయడం చెప్పి కారెడ్డలు ఆడుకుంటా కూడా కామెంట్లు గట్టిగానే వస్తున్నాయి అయ్యా.